నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. డిజిటల్ యుగంలో బతుకుతున్న మనకు ఆన్లైన్ భద్రత అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ కొన్నిసార్లు సైబర్ నేరగాళ్ల దాడి ముందు మన భద్రతా వలయాలన్నీ చిన్నబోతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ఒక భయంకరమైన డేటా లీక్ ను కనుగొన్నారు. ఏకంగా 16 బిలియన్ల లాగిన్ వివరాలు, అంటే మన లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు లీక్ అయ్యాయట. ఇందులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, జీమెయిల్, యాపిల్ వంటి ప్రధాన ప్లాట్ఫామ్ల యూజర్లు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది చరిత్రలోనే అతిపెద్ద క్రెడెన్షియల్ లీక్ అని అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఈ డేటా లీక్ ఎంత ప్రమాదకరం? మనం ఏం చేయాలి? వివరాలు చూద్దాం. గత కొన్నేళ్లుగా సైబర్ నేరగాళ్ల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఇప్పుడు బయటపడిన ఈ డేటా లీక్ మాత్రం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సైబర్ న్యూస్ పరిశోధకులు జనవరి 2025 నుంచి చేస్తున్న పరిశోధనలో ఏకంగా 30 డేటాబేస్లలో 16 బిలియన్ల లాగిన్ వివరాలు బయటపడ్డాయి. అంటే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్లు అన్నీ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లినట్టే. లీక్ అయిన ఈ డేటా సెట్లు చిన్నవి కావు. కొన్నింటిలో 10 మిలియన్ల రికార్డులుంటే మరికొన్నింటిలో ఏకంగా 3.5 బిలియన్లకు పైగా లాగిన్ వివరాలున్నాయి. దొంగిలించబడిన ఈ భారీ డేటా నిక్షేపం కొంతకాలం పాటు అన్సెక్యూర్ డేటాబేస్ల ద్వారా అందుబాటులో ఉండిందట. తర్వాత వాటిని లాక్ చేసినా వాటి యజమానులు ఎవరు అనేది పరిశోధకులు గుర్తించలేకపోయారు. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఈ లీక్ అయిన డేటా సెట్లలో చాలా వరకు గతంలో ఎప్పుడూ రిపోర్ట్ చేయబడినవి. కేవలం 184 మిలియన్ల రికార్డులున్న ఒక డేటాబేస్ గురించి మాత్రమే గతంలో వైట్ మ్యాగజైన్ ప్రస్తావించింది. మిగిలినవన్నీ కొత్తగా దొంగిలించిన సమాచారమే. లీక్ అయిన క్రెడెన్షియల్స్ లో మీరు ఊహించగలిగే దాదాపు ప్రతి ప్రధాన ఆన్లైన్ సేవలకు సంబంధించిన లాగిన్ వివరాలున్నాయి. ఇది సామూహిక దోపిడీకి ఒక బ్లూ ప్రింట్ అని పరిశోధన బృందం హెచ్చరిస్తోంది. ఈ డేటాబేస్లలో సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాగిన్ సమాచారం, జీమెయిల్ వంటి ఈమెయిల్ సేవలు, గిట్ హబ్ వంటి డెవలపర్ ప్లాట్ఫామ్లు, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్లు, VPN సేవలు, చివరకు ప్రభుత్వ పోర్టల్స్ వివరాలు కూడా ఉన్నాయి. ప్రతి రికార్డులో సాధారణంగా వెబ్సైట్, URL, యూజర్ నేమ్, పాస్వర్డ్లు ఉంటాయి. ఈ నిర్మాణం ఇన్ఫోస్ట్రీలర్ మాల్వేర్ ఉపయోగించే పద్ధతులతో సరిపోలుతుంది. ఈ మాల్వేర్ ఇన్ఫెక్ట్ అయిన డివైస్ల నుంచి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించబడింది. టెలిగ్రామ్ మాత్రం ఈ విషయంలో కొంత భిన్నంగా స్పందించింది. తమ ప్రాథమిక లాగిన్ పద్ధతి SMS ద్వారా వన్ టైం పాస్వర్డ్ అని, కాబట్టి పాస్వర్డ్ ఎప్పుడూ ఒకేలా ఉండే ఇతర ప్లాట్ఫామ్లలో పోలిస్తే ఇది టెలిగ్రామ్ వినియోగదారులకు అంత ప్రమాదకరం కాదని ప్రకటనలో టెలిగ్రామ్ పేర్కొంది. గతంలో లీక్ అయిన డేటా మాదిరిగా కాకుండా ఇది తాజా ఆయుధంగా ఉపయోగించగల సమాచారం. అంటే సైబర్ నేరగాళ్లకు అకౌంట్ టేక్ ఓవర్లు, ఐడెంటిటీ థెఫ్ట్, అత్యంత లక్షిత ఫిషింగ్ క్యాంపెయిన్ల కోసం మునుపెన్నడూ లేని విధంగా యాక్సెస్ లభించినట్టే. ఇది వ్యక్తులను, సంస్థలను తీవ్రంగా దెబ్బతీయగలదు. సైబర్ న్యూస్ పరిశోధకులు హెచ్చరిస్తుందేంటంటే, ప్రతి కొన్ని వారాలకు కొత్త భారీ డేటా సెట్లు బయటపడుతున్నాయి. ఇది ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఇన్ఫోస్ట్రీలర్ మాల్వేర్ ఎంత విస్తృతంగా ఉందో తెలియజేస్తోంది. ఇటీవలి లాగ్లతో పాటు టోకెన్లు, కుకీలు, మెటాడేటా వంటివి కూడా లీక్ కావడం మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ లేని సంస్థలకు ఇది మరింత ప్రమాదకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5.5 బిలియన్ల మందికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నందున ఈ లీక్ ప్రతి వ్యక్తికి సంబంధించిన అనేక ఖాతాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. భద్రతా నిపుణులు తక్షణమే అన్ని ఆన్లైన్ ఖాతాల పాస్వర్డ్లను మార్చాలని, వీలైన చోటల్లా మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ప్రారంభించాలని, ప్రత్యేకమైన బలమైన పాస్వర్డ్లను రూపొందించడానికి పాస్వర్డ్ మేనేజర్లను ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు. మీ ఖాతాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, మీ క్రెడెన్షియల్స్ లీక్ అయ్యాయో లేదో తనిఖీ చేయడానికి హ్యావ్ ఐ బీన్ పాండ్ వంటి సేవలను ఉపయోగించమని కూడా వినియోగదారులకు సూచిస్తున్నారు. వీటితో పాటు ఎల్లప్పుడూ తాజా సాఫ్ట్వేర్ వెర్షన్లను ఉపయోగించడం, ఆటోమేటిక్ అప్డేట్లను ఎనేబుల్ చేయడం, విశ్వసనీయ URLలను, ముఖ్యంగా HTTPS మాత్రమే యాక్సెస్ చేయడం మంచిది. అపరిచిత ఈమెయిల్ సందేశాల్లోని లింక్లను క్లిక్ చేయకుండా ఉండాలి. మీ ఆన్లైన్ భద్రత మీ చేతిలోనే ఉంది. జాగ్రత్త.